నగరంలోని 38వ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ రోడ్ నెంబర్ 4లో 50 ఫీట్ల రోడ్డును సరస్వతి శిశు మందిర్కు చెందిన కొందరు డైరెక్టర్లు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ప్లాట్లు చేసి అమ్ముదామని ప్రయత్నించగా గాయత్రి నగర్ రోడ్ నెంబర్ 4 పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గొట్టిముక్కల కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక కాలనీ వాసులు అందరూ కలిసి మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ఇందులో డైరెక్టర్లతో పాటు పలువురు బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మాజీ కాంగ్రెస్ నాయకులు కలిసి గత కొంతకాలంగా ఈ రోడ్డుపై కన్నేసి ఈ రోడ్డును ఆక్రమించి 50 ఫీట్ల రహదారిని 30 ఫీట్లు చేసి అమ్ముదామని కుట్రలు చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. నేడు ఆ స్థలాన్ని చదును చేయడానికి కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్కి చెందిన కొంతమంది, నగరానికి చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి 50 ఫీట్లు ఉన్న రోడ్డును 20 ఫీట్ల రోడ్డుగా చూపెట్టి సుమారు 100 మీటర్ల పొడవున 30 ఫీట్ల త్రోవను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, మాకు మున్సిపల్ లక్ష్య ప్రకారం కాలనీ మొత్తం 50 ఫీట్లతో త్రోవ ఉందని, కేవలం ఇక్కడ మాత్రమే 20 ఫీట్ల త్రోవ మాత్రమే ఉందని వారు ఆరోపిస్తూ కబ్జాకు పాల్పడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో కబ్జా కాకుండా కాపాడుకుంటామని, దీనిపై అధికారులు స్పందించి వెంటనే త్రోవ కబ్జా కాకుండా చూడాలని మున్సిపల్ అధికారులను కోరారు. గాయత్రి నగర్లో గత 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను. ఈ ఏరియాలో ఎవరు లేని టైం నుంచి కూడా ఉంటున్నా. అప్పటి నుంచి కూడా చెత్త చెదార ముండలకి ఎన్నో నడిచిన 50 ఫీట్ల టౌన్ ప్లాన్లో 50 ఫీట్ల మ్యాప్ చూపించినాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్లాట్ అమ్మిన 5 ఎకరాల బిట్టు కొన్నోళ్ళ నుంచి అన్నారెడ్డి గారు ఇచ్చారు. ఇదివరకు కూడా ఒకసారి అట్లనే ముగ్గు పోసారు. అప్పుడు అడ్డుకున్నాం. ఇది కాదు అని అంటే అప్పుడు వెళ్ళిపోయారు. తర్వాత సోమవారం పెంకన్న తీసుకొని వచ్చారు. అప్పుడు అదే పరిస్థితి అంది. ఇంతకుముందు ఒకసారి గతంలో 3 ఏళ్ల క్రితం గుగ్గిల రమేష్ గారు వచ్చి కనీలు వాతి మేము ఇది తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు అయితే కూడా అప్పుడు కూడా పీకిచ్చి ఇదే కథనం జరిగింది. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అచ్చుకుంటూ ఈ రోడ్డు కబ్జా చేసడానికి చూస్తున్నారు. మున్సిపాల్లో టౌన్ ప్లాన్లో చూస్తే 50 ఫీట్ ఉంది. మాకు కావాల్సింది 50 ఫీట్ రోడ్డు కావాలని మాది ఒకటే బాధ. ఇన్ని విధాలు చేసిన ఎవరు లేనప్పుడు చూడడం, ఏదో జేసీపీలు పెట్టడం, ఏదో కట్ చేయడం. ఇంతకుముందు కూడా గతంలో మా మాజీ కార్పొరేటర్ వేనన్న ఆధ్వర్యంలో 50 ఫీట్లకు ఆర్స్ కొట్టడానికి నిర్మాణం చేసినాము. నిర్మాణం చేస్తే మా పట్టభూమి అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ వచ్చే రోజు చూసి, పిల్లర్లు మొత్తం అయిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ వచ్చే రోజు చూసి దాన్ని పొలిటికల్ లీడర్లతో ఫోన్లు చేయించి మా సొంత పట్టభూమిలో చేస్తున్నారు. లేకపోతే మేము పిల్లలను పట్టుకొని ధర్నా చేస్తాం, కూలగొట్ట. ఇక్కడ మేమందరం ఎందుకు జమైనాము అంటే గత 5 సంవత్సరాల నుండి ఈ రోడ్డు యొక్క సమస్య అనేది ప్రతి సంవత్సరము సరస్వతి శిశు మందిర్ తరఫు నుంచి, మా తరఫు నుంచి ఈ రోడ్డు యొక్క విస్తీర్ణము 50 ఫీట్ల రోడ్డు అని చెప్పేసి టౌన్ ప్లాన్లో మెన్షన్ చేసి ఉంది. కానీ వాళ్ళు ఇక్కడ 30 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సరస్వతి శిశు మందిర్ వాళ్ళు ఇప్పుడు భూమిని కబ్జా చేస్తారు. మా భూమి ఇక్కడ ఉన్నది మాది అని చెప్పేసి వాళ్ళు రోడ్డు కబ్జా చేయడానికి చూస్తున్నారు. మేము మా కమిటీ ఇక్కడ గాయత్రి నగర్ రోడ్ నెంబర్ 4 తరఫు నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాము. మాకు 50 ఫీట్ల రోడ్ అనేది మాకు శాంక్షన్ అయి ఉన్నది. ఆ రోడ్ అనేది మీరు చూపించిన తర్వాత మీరు ఎంత దూరం ఎంత వస్తుందో అంతవరకు మీరు పెట్టుకోమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మొన్న మున్సిపల్ ఎన్నికల 32 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినాను. స్థానిక సమస్యలపై ఇమ్మీడియట్లీ పోరాటం చేసే వ్యక్తిగా నేను మీ ముందు ఉంటున్నా. ఇక్కడ 50 ఫీట్ల రోడ్డు ఉంది. దానికి ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయింది. ఎప్పటి నుంచో ఆ రోడ్ జరిగే క్రమంలో ఆ రోజు ఏదో ఫండ్స్ సరిపోవట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న డబ్బులను పక్క వాడకు పెట్టడం జరిగింది. ఈ రోడ్డు జరుగుతున్న సంతోషము, బీజేపీ ఆఫీస్ ఇక్కడ కడుతున్న సంతోషం వాళ్ళకు కొద్ది రోజులు మాత్రం మిగిలిపోయింది. స్థానిక బీజేపీ నాయకులే, గుగ్గిల రమేష్ గారే స్వయంగా ఉండి ఇది 50 ఫీట్ల రోడ్డు కాదు, 30 ఫీట్ల రోడ్డు, 90 మీటర్ల వరకు 30 ఫీట్ల రోడ్డు ఉంది, మిగతా అంతా 50 ఫీట్ల రోడ్డు ఉందని చెప్పి వీళ్ళను వాళ్ళ మాటలతో మాయమంత్రాలు చేసి ఆయన కబ్జా చేసే ప్రయత్నంలో స్థానిక మహిళలందరూ ఎదురు తిరగడం జరిగింది. స్థానిక పోరాటాలపై స్థానిక సమస్యపై ఇమ్మీడియట్లీ మేము పోరాటం చేయడానికి బీఆర్ఎస్ నాయకులందరూ మేము సిద్ధంగా ఉన్నాం.